ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనాల వివరాలను గురించి, అలాగే తిరుమల ఆలయంలో సుప్రభాత సేవను నెల రోజుల పాటు క్యాన్సిల్ చేశారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే డిసెంబర్ 10వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 67,284 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 19,064 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,27,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి దాదాపుగా 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈరోజు ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి దర్శనానికి కూడా 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉందండి. నిన్న మొన్నటి కంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గింది. కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తుల యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. అలాగే తిరుమల తిరుపతిలో ప్రస్తుతం వాతావరణం కూడా నిలకడగానే ఉందండి. అంతగా వర్షాలు ఏమీ పడటం లేదు. కాబట్టి భక్తులందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారం ఏంటంటే డిసెంబర్ 16వ తేదీ నుంచి కూడా ధనుర్మాసం ప్రారంభమవుతోందండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాలలో అత్యంత ముఖ్యమైనదిగా ఈ ధనుర్మాసాన్ని భావిస్తారు. కనుక డిసెంబర్ 17వ తేదీ నుంచి తిరుమలలో స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించే స్థానంలో తిరుప్పావై సేవను చేస్తారండి. అంటే డిసెంబర్ 17వ తేదీ నుంచి కూడా నెల రోజుల పాటు తిరుమలలో సుప్రభాత సేవ అనేది జరగదు. దానికి బదులుగా తిరుప్పావై సేవను చేయటం జరుగుతుంది. మనకి ఆన్లైన్ లక్కీ డిప్లో కూడా డిసెంబర్ 15వ తేదీ నుంచి 2025 జనవరి 15వ తేదీ వరకు లక్కీ డిప్ సేవలను ఈ తేదీలలో విడుదల చేయలేదండి. అలాగే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో వేసే ఆఫ్లైన్ లక్కీ డిప్లో కూడా సుప్రభాత సేవ అనేది అందుబాటులో ఉండదు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. అలాగే ఈ ధనుర్మాసంలో కూడా శ్రీవారికి విశేషమైన పూజలను చేస్తారండి. బిల్వపత్రాలతో సహస్రనామార్చన చేస్తారు. అలాగే తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ చిలుకలను ప్రతిరోజు కూడా తిరుమలలో స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీర, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. ఇవండి టీటీడీ వారి నుంచి వచ్చిన సుప్రభాత సేవ రద్దుకి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి అయితే తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు డ్రెస్ కోడ్ ఫ్రీ దర్శనంకి ఉందా అని అడిగారు. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి డ్రెస్ కోడ్ ఏం చెక్ చేయరండి. కానీ మరీ కొందరు ఎలాగంటే చిరిగిన జీన్స్, టీషర్ట్లు అలాంటివి వేసుకుంటారు. అలాంటివి ఉంటే మాత్రం అలౌ చేయరు. అవి తప్ప ఫ్రీ దర్శనంకి అయితే డ్రెస్ కోడ్ లేదు. మిగతా ఏ దర్శనానికైనా కూడా డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే నమస్కారం మేడం, తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రం రెడీ అయిందా అని అడిగారు. లేదండి, తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రం అనేది ఇంకా కూడా రెనోవేషన్ వర్క్లోనే ఉంది. ప్రస్తుతం తిరుపతిలో రూమ్స్ కావాలనుకునే వాళ్ళు విష్ణు నివాసం కాంప్లెక్స్లో తీసుకోవాలి.
అలాగే ఇంకొకరు, ప్రైవేట్ రూమ్స్ ఉంటాయా మేడం తిరుమల కొండపైన, మేము రేపు వెళ్తున్నాము అని అడిగారు. తిరుమల కొండపైన ఎటువంటి ప్రైవేట్ రూమ్స్ కానీ హోటల్స్ కానీ ఉండవండి. అన్నీ టీటీడీ వారి గెస్ట్ హౌస్లే ఉంటాయి. అందులో కూడా మీరు డైరెక్ట్గా వెళ్తే రూమ్స్ ఇవ్వరండి. మీకు రూమ్స్ కావాలంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఈ సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీరు తెల్లవారుజామునే సిఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి రూమ్స్ బుకింగ్ క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అదే విధంగా రూమ్స్ అనేవి ఏ గెస్ట్ హౌస్లో మీకు రూమ్ వచ్చిందనేది కూడా సిఆర్ఓ ఆఫీస్లోనే మీకు తెలుస్తుంది. రూమ్స్ యొక్క కాస్ట్ మాత్రం 50 రూపాయల నుంచి మొదలవుతుంది. సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.